హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యాట్ ప్యాక్ చెక్. ఈరోజు మన ఛానల్లో మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. నాకైతే మూవీ జస్ట్ యావరేజ్ అనిపించింది, కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం పిచ్చగా నచ్చుద్ది. మూవీ స్టోరీ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్స్ విడిపోతారు. సో తర్వాత మళ్ళీ ఎలా కలిసారనేది స్టోరీ. మెయిన్గా మూవీలో ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా వర్క్ అయ్యాయి. ఆ ఎమోషనల్ సీన్స్లలో చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ మూవీలో చిరంజీవి గారికి పిల్లలతోటి 2 ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి. ఆ ఎమోషనల్ సీన్స్లలో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఫస్ట్ హాఫ్లో కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. మ్యాక్సిమం కామెడీ ఫస్ట్ హాఫ్లోనే వర్క్ అయింది. ఫస్ట్ హాఫ్లో చిరంజీవి గారి క్యారెక్టర్ని చూస్తుంటే చాలా ఫ్రెష్ ఫీల్స్ వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో చిరంజీవి గారిని చూస్తుంటే వింటేజ్ చిరంజీవి గారి కామెడీ గుర్తుకొస్తుంది. సెకండ్ హాఫ్లో కామెడీ సీన్స్ పెద్దగా ఉండవు, బట్ ఉన్న వాటిలలో కూడా కొన్ని కామెడీ సీన్సే వర్క్ అయ్యాయి. సెకండ్ హాఫ్లో వీళ్ళు విలన్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి కొంచెం యాక్షన్ ప్లస్ ఇన్వెస్టిగేషన్ మోడ్లోకి అయితే వెళ్ళారు. ఆ సీన్స్ నాకు పెద్దగా వర్క్ కాలేదు. ఆ సీన్స్ బోర్ కొట్టాయి. స్టోరీ అయితే రొటీన్ స్టోరీయే, పెద్ద స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకండి. కనీసం స్క్రీన్ ప్లే అన్న ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటే స్క్రీన్ ప్లే కూడా రొటీన్గానే ఉన్నది. డైరెక్టర్ అనిల్ రావుపూడి మళ్ళీ హిట్ కొట్టినట్టే. సేమ్ సంక్రాంతికి వస్తున్న సినిమా లెక్క ఈ మూవీలో కూడా ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసి తీశాడు. ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం ఈ మూవీ పిచ్చగా నచ్చుద్ది. మ్యూజిక్ డైరెక్టర్ బిమ్స్ మ్యూజిక్ వచ్చేసి చిరంజీవి గారికి బాస్ అని ఒక సపరేట్ మ్యూజిక్ ట్రాక్ అయితే ఉంటుంది. అది ఒక్కటే బాగుంది. రెస్ట్ ఆఫ్ ది మ్యూజిక్ మూవీలో బాగాలేదు. శశిరేఖ సాంగ్ చాలా బాగుంది. సాంగ్ పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ సాంగ్లో విజువల్స్ అయితే హైలైట్. హుక్ స్టెప్ సాంగ్ చాలా బాగుంది. ఆ సాంగ్లో చిరంజీవి గారి డ్యాన్స్ అయినా గ్రేస్ అయినా చాలా బాగుంది. రెస్ట్ ఆఫ్ ది సాంగ్స్ కూడా పర్లేదు, దే వాజ్ డీసెంట్. వెంకటేష్ గారి గెస్ట్ అపిరెన్స్ చాలా బాగుంది. తన సీన్స్లలో కామెడీ చాలా బాగా వర్క్ అయింది. సెకండ్ హాఫ్లో చాలాసేపటి తర్వాత వెంకటేష్ గారి క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ కామెడీ సీన్స్ వర్క్ అయ్యాయి. చిరంజీవి గారిని అలాగే వెంకటేష్ గారిని ఒకటే ఫ్రేమ్ మీద చూడడం బాగుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ సీన్స్ కూడా చాలా బాగా వర్క్ అయ్యాయి. ఎస్పెషల్లీ వీళ్ళ కాంబినేషన్ సీన్స్లలో కామెడీ చాలా బాగా వర్క్ అయింది. చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ బాగుంది. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్లలో చాలా బాగా యాక్ట్ చేశాడు. చిరంజీవి గారి లుక్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా స్టైలిష్గా కనిపించాడు. మూవీలో చిరంజీవి గారి కామెడీ టైమింగ్ని చాలా బాగా వాడుకున్నారు. మూవీలో చిరంజీవి గారు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చాలా ఎనర్జెటిక్గా కనిపించారు. తన స్క్రీన్ ప్రజెన్స్ అయితే చాలా బాగుంది. నయనతార గారి పర్ఫార్మెన్స్ బాగుంది. మూవీలో తన లుక్స్ కూడా బాగున్నాయి. నయనతార గారితో మూవీలో పెద్దగా కామెడీ అయితే చేయించలేదు. 1-2 సీన్స్లో తప్ప తనకి కామెడీ సీన్స్ అయితే పెద్దగా లేవు. గెస్ట్ అపీరెన్స్లో వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. ఉన్నంతసేపట్లో చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు. విలన్ క్యారెక్టర్ చేసిన తన పర్ఫార్మెన్స్ బాగుంది. తన క్యారెక్టర్ని చాలా బాగా ఇంట్రడ్యూస్ చేశారు, బట్ రాను తన క్యారెక్టర్ని అయితే చాలా డౌన్ చేశారు. పెద్దగా యూస్ చేసుకోలేదు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి విలన్ క్యారెక్టర్ని చాలా స్ట్రాంగ్గా చూపించి క్లైమాక్స్కి వచ్చే వరకు విలన్ క్యారెక్టర్ని చాలా వీక్ చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్లలో చిరంజీవి గారికి మంచి ఎలివేషన్స్ అయితే పడ్డాయి. అలాగే అక్కడక్కడ 2-3 ప్లేసెస్లలో విఎఫ్ఎక్స్ అయితే వాడారు మూవీలో. ఆ విఎఫ్ఎక్స్ అయితే బాగాలేదు. సినిమాటోగ్రఫీ బాగాలేదు. కలర్ గ్రేడింగ్ కూడా బాగాలేదు. మూవీ అయితే నాకు పెద్దగా ఏమనిపించలేదు, జస్ట్ యావరేజ్ అనిపించింది. ఒకవేళ మీకు సంక్రాంతి వస్తున్న మూవీ నచ్చుంటే ఈ మూవీ కూడా చాలా బాగా నచ్చుద్ది. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5/5. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.